దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్ అన్న. దెక్కన్ హోటల్ తెలుసు కదా మనకి, ఆ కూల్చివేత విషయాల్లో హైరింగ్కి వెళ్ళలేదు అని చెప్పేసి కోర్టు నాన్ బెయిలబుల్ కేసు ఇస్తామని చెప్పేసి అంటుంది. అది ఏం జరిగింది అసలు? ఆ కిచెన్ పెట్టినోడు నందకుమార్ యాక్చువల్గా ఏమైంది, నీట్గా వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని ఆయనకి రెంట్కి ఇచ్చారు. ఒక లీజ్ కంటే ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టారు. ఓకేనా, అంటే ఒక 10 years 8 years అంత ఉండదమ్మా. 6 సంవత్సరాలు చాలా ఎక్కువ. ఈ మధ్య కాలంలో 10 years ఉంచుకుంటే అది నాదే అని అంటున్నాడు ప్రాపర్టీలు. యాక్చువల్లీ ఇవాళ రేపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న నాదే అనేటోళ్ళు ఉన్నారులే, కానీ అందుకని చెప్పి మనం కూడా కొంచెం చాకచక్యంగా ఉండాలి. ఈడేం చేస్తాడు, ఓకే సార్ ఇంతే, ఓకే సార్ అని చెప్పి సంతకాలన్నీ పెట్టేస్తాడు నువ్వు అడిగినవన్నీ. తెల్లారేసరికి మొలలు కొడతా ఉంటాడు. ఎరా ఏం కొడుతున్నావు అంటే, ఏం లేదండి యాక్చువల్గా ఈ 2 కుర్చీలు 2 టేబుల్లోకే అక్కడ 4 వెయిట్ చేస్తున్నారు చూసావా, దీన్ని కొంచెం ఇలా చేసి ఇక్కడ కూడా 2 కుర్చీలు 2 టేబుల్ వేసి వాళ్ళు కూడా కూర్చుంటారు కదా. ఐడియా ఏదో బాగానే ఉంది. ఓకే, తెల్లారి మళ్ళీ టపా కొడుతున్నావు. ఒరే ఇప్పుడేం కొడుతున్నావు అంటే, ఇక్కడ కూర్చోడానికి బాగానే ఉంది కానీ పైనుంచి ఆ డెకరేషను అది ఇది ఇక్కడ సెట్ చేసి సరే కానీ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేదో చేస్తా సార్ ఇంతవరకు ఓకే, కొంచెం లాన్ అంబియన్స్ కూడా కావాలని కొంచెం అలా పెంచుకున్నామండి. అట్లా నువ్వు ఇచ్చిన డబ్బాని మొత్తం కూల్చేసి వాడు ఒక కొత్త కళాఖండం కడతాడు, అక్కడ బాహుబలి సెట్ వేస్తాడు వాడు. ఇప్పుడు ఏంటి, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు నువ్వు ఆ సెట్ వేసావు, మొత్తం నీ దగ్గర ఆ సెట్ వేసినప్పటి నుంచి వీడియోలు కానీ అన్నీ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఏ ఓనర్ అలాంటి పర్మిషన్స్ ఇవ్వడు. నేనైతే ఖచ్చితంగా ఇవ్వను, నువ్వు కూడా ఇవ్వవు నన్ను అడిగితే. ఇప్పుడు మనం ఒక ఇల్లు ఇచ్చామ్మా ఎవరికైనా రెంట్కి, టైల్ మీద సిలిండర్కి గీరల బండి తెచ్చుకోండి అమ్మా, సిలిండర్ నువ్వు ఖాళీ చేసేటప్పుడు తీస్తే అక్కడ రౌండ్ పడుద్ది, అది మేము తోమలేము, ఆ టైల్ మార్చాల్సి ఉంటుంది, మళ్ళీ నాకు ఆ కలర్ టైల్ దొరుకుద్దో లేదో అని చెప్పి అంత డీప్గా మాట్లాడతాం. అవునా ఓనర్స్ ఓనర్ ఇప్పుడు నువ్వో నేను అయితే అదే బాల్కనీలో బట్టలు ఆరేయొద్దమ్మా, అది సిలుం పట్టింది అనుకోండి మొత్తం మీ తడికి, మేము మళ్ళీ మొత్తం మార్చాల్సి ఉంటుంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి రెంట్కి ఇచ్చిన వాళ్ళు బట్టలు ఆరేస్తే మొత్తం మీ సిలుం అంతా అంటుంది, మీరు దయచేసి దీన్ని అలా చూసుకోండి అని చెప్తాం. తొట్టిలు గిట్టిలు పెట్టేటప్పుడు జాగ్రత్త, కింద ఇవన్నీ చూసుకొని పెట్టండి అని చెప్తాం. 100 చెప్తాం మనమైతే, ఏ ఓనర్ అయినా అలాగే చెప్తాడు. అలా కాదండి ఈ బాల్కనీ మొత్తం నేను కూల్చేసి ఈ రూమ్ని కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నానండి, ఇక్కడ గోడ వేస్తానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోం, రెసిడెన్షియల్ కాబట్టి. బట్ కమర్షియల్స్కి మనం ఏం అనలేము, వాడికంటే ఒక థీమ్ ఉంటుంది. సార్ ఏం లేదు సార్ మా థీమ్ ప్రకారంగా మా ఇది ప్రకారంగా ఇది అని చెప్తాడు. అలా కొన్ని వదిలేస్తాం. ఆ వదిలేయడాన్ని కొంతమంది ఏంటంటే భయంగా ఉంటారు, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఇది నాది అంటాడు. అదే జరిగింది వీళ్ళ దాంట్లో. ఆయనేమో పీరియడ్ అయిపోయినా సరే ఏవేవో మొలలు సెగలు కొడతానే ఉన్నారు, తాళ్ళు గీళ్ళు అన్నీ కడతానే ఉన్నాడు. ఎప్పుడు జరిగింది? 2-3 years బ్యాక్ ఇన్సిడెంట్ ఇది, ఇప్పటిది కాదు, కొత్తది కాదు, రోడ్డు మీదే అయితానే ఉంది. పొమ్మంటే పోవట్లా, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. సరే అని ఓ రోజు ఏం చేశారంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చి మొత్తం అందరిని క్లీన్ చేయించేసి మొత్తం కూల్ చేసి స్వాప్ చేసి పంపించేశారు. అప్పుడు ఆయన కేసు వేసాడు, వీళ్ళందరూ బలవంతంగా నన్ను ఏదో చేశారండి అని. కోర్టుకు ఒక కేసు వచ్చిందంటే ఏ కేసు అయినా సరే ఒక స్టే ఉంటుంది, ఈతల వినాలి అటు వినాలి. అవును, ఆ స్టే కొనసాగుతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డేట్ల మీద డేట్లు వస్తున్నాయి. ఈతల వాడు అటెండ్ అవుతున్నాడు, వచ్చానండి అని. అవతల వాళ్ళు లేరంటే వాళ్ళు రావట్లా. అదే ఎందుకు పోవట్లేరు? ఇప్పుడు వెంకటేష్ ఒక్క నిమిషం, ఇది జరిగిన ఇన్సిడెంటే ఒక దరిద్రమైన ఇన్సిడెంట్. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, నేనే నీ మీద కేసు వేసా, నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఏముంది మా? అసలు నీకేం పనులు లేవా? నువ్వు కోర్టు చుట్టూ తిరగడమే నీ పనే? వేసాడు ఒక అడ్రస్ లేనోడు, ఇంటెన్షనల్గా వేసాడు. నువ్వు అన్ని పనులు మానుకొని ఇదే పనిగా కోర్టు చుట్టూ తిరిగితే బెంగళూరు టెక్కీ ఒకటి చెప్తున్నా నేను. బెంగళూరు టెక్కీ లాస్ట్ ఇయర్ నువ్వు చూసుంటే వార్త, కోర్టు చుట్టూ తిరగలేక ఆత్మహత్య చేసుకుని ఒకటి చచ్చిపోయాడు, వీడియో కాల్ చేసి మరి. ఓకే, ఎందుకయ్యా నువ్వు చనిపోయావు అని అడిగితే, మా ఆవిడ నా మీద కేసు వేసింది, భరణం కేసు, ఇట్లా అయింది, కోర్టు చుట్టూ తిరగడానికే 18 రోజులు 20 రోజులు అవుతున్నాయి నాకు, డేట్ మీద డేట్ వేస్తున్నాడు, ఉద్యోగం పోతుంది, నేను ట్రావెలింగ్ మీద ఎక్కువ పెడుతున్నాను, నా డబ్బులన్నీ పోతున్నాయి, ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎందుకు బతుకుతున్నా అర్థం కావట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళ టైప్ కాదు నేను చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టేసాయి.
కానీ అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వెందుకు పిలవాలి నన్ను? ఎవడో అడ్రస్ లేనోడు రోడ్ల మీద తిరిగేటోడు వచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తే నువ్వెందుకు కోర్టుకి వెళ్ళాలి? నీకు అర్థమైందా? అడ్వకేట్ని పెట్టుకుని దాని ఏదో క్వాష్ చేయించుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, హైకోర్టులోనో ఎక్కడో క్వాష్ పిటిషన్ వేద్దామని చెప్పి తిరుగుతున్నారు. వీడు కూడా అంతకంత బలంగా అది నా ప్రాపర్టీ, నేను అది చేశాను, నేను ఇచ్చేసాను అని చెప్పి ఒక మంచి అడ్వకేట్ పెట్టి ఈయన పోరాడుతున్నాడు. ఆయనకు కూడా కొంచెం అదేంటిది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, లీగల్ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది వీళ్ళతో పాటు. అంటే నువ్వు పెట్టుకున్న అడ్వకేట్ని అనర్గళంగా ధీటుగా ఎదుర్కొనే ఇది నాకుంది. ఎందుకు ధీటుగా ఎదుర్కొంటున్నావు అంటే, నువ్వు ఆ ప్రాపర్టీ వాల్యూ కొన్ని 100 కోట్లు, నువ్వు వచ్చింది రెంట్ గడివి. మరి ఈ కొట్లాడి ఒకవేళ దేవుడి దయ వల్ల నేను గెలిస్తే నాకు ఆ 100 కోట్లు నావే అవుతాయి కదా అన్న కకృతితో తిరుగుతున్నావు. ఇది ఓవరాల్గా జరిగింది. బట్ వీళ్ళు వెళ్ళాలి అంటే వీళ్ళ షూటింగ్లు టైం ఇవన్నీ మానుకొని వెళ్ళాలి, అండ్ అందరూ కలిసి వెళ్ళాలి. ఇప్పుడు 4 పేర్లు రాసావు, మా 4 అటెండ్ అవ్వాలి. ఏ ఒక్కరు లేకున్నా కూడా అటెండెన్స్ వేస్టే కదా. అయితే కోర్టు కూడా అంటుంది కదా, ఈ February 5th హీరోయిన్కి రాకపోతే నాన్ బెయిలబుల్ కేసు ఇస్తామన్నట్టు స్టే ఇచ్చింది. ఖచ్చితంగా, ఎందుకంటే కోర్టు నుంచి నిన్ను పిలిచినా నన్ను పిలిచినా ఎవరిని పిలిచినా వాయిదాలకు అటెండ్ అవ్వాలి. నేను రాను అంటే 6 డజన్ సార్లో చూస్తారేమో, కానీ ఇంతవరకు కూడా చూడరులే. ఏదో ఒకరోజు NVW ఇస్తారు, అంటే అవతలోడు కరెక్టే, మీరు రావట్లేదు అంటే భయపడి రావట్లేదు, కావాలనే రావట్లేదు అని అభిప్రాయపడుతుంది. కానీ పాపం ఇక్కడ చెప్పాలంటే దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళ తప్పు ఏమాత్రం లేదు. వాళ్ళ ప్రాపర్టీయే వాళ్ళు సొంతం చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి చెప్పనా, సెలబ్రిటీస్ టైం ఉండకపోవచ్చు. టైం కాదమ్మా, అది కోట్ల చుట్టూ తిరిగి అందరు చుట్టూ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోలేరు. ఎవడు పడితే అడు పెట్టేస్తాడు కేసులదే ఉంది, ఎవడైనా పెట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళు అదే నరేంద్ర మోడీ మీద కేసు పెట్టు, ఒకవేళ నిజంగా కోర్టు తీసుకుంటే ఆయన రావాలి అని డేట్ వేస్తే ఆయన అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఆయన రాకపోతే 10 సార్లు 20 సార్లు ఏది మన కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఏదో స్కామ్ ఉంది, అది ఉంది, నీ పాత్ర ఉందా అని అడిగారు. 10 సార్లు తలుపు కొడితే ఆయన రాలా, 11వ తీసుకొచ్చి లోపలేసారు. కోర్టు ఉల్లంఘన అంటే అలాగే ఉంటుంది. అంటే ఆయన నిజంగా నేరస్తుడా లేదా ఎప్పటికో తేలుద్ది, కానీ పిలిచినప్పుడు రావాలి. నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా నాకు అనవసరం, కోర్టు ఆర్డర్స్ని నువ్వు ధిక్కరించకూడదు అనే ఒక రూల్ ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మేబీ నెక్స్ట్ విజిట్లో ఏమైనా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఈలోపు ఇంకా చాకచక్యంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి దక్కుద్ది అండ్ కేసు కూడా పోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.